సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సృజన సాహితీ అధ్యక్షులు, కథా రచయిత, కవి తిరుమల ఆనంద్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ చెప్పినట్టు ఈ కార్యక్రమానికి వస్తానో రానో అనుకునే పరిస్థితి ఉండే వారు కౌండిన్య గారు ఆత్మీయంగా అభిమానంగా ఆహ్వానించినటువంటి సందర్భం మనకు ఏమాత్రం తెరిపి ఉన్నా పోయి రావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కృష్ణ కౌండిన్య గారి 2 పుస్తకాలు నెరసు, మెర, ఈ 2 కూడా సాహిత్య వ్యాసాలు. ఇందులో దాదాపు ఒక పుస్తకంలో 25 వ్యాసాలు, ఇంకొక దాంట్లో ఇంకో 25, మొత్తం 50 సాహిత్య వ్యాసాలు మనకు అందించినటువంటి కృష్ణ కౌండిన్య గారికి అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా వారు నాకు గత 10-15 సంవత్సరాలుగా పరిచయం, ఆత్మీయులు. కవి, రచయిత, వ్యాసకర్త, ముఖ్యంగా మంచి వాగ్గేయకారు. మనకు జాషువా గారు గబ్బిలం గురించి రాస్తే వారు కాకి మీద ఒక చక్కటి గేయం రాసి వినిపించి రికార్డ్ చేసిన దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము. కాకి అంటే ఏంది అనేది మన అందరికీ కూడా ఒక ఏహ్యభావం ఉంటుంది. దాని గురించి ఎంత చక్కటి పాట రాశారంటే చాలా ఎవరు మర్చిపోలేనటువంటి పాట అది. అదేవిధంగా వారు రంపాల చరిత్ర మీద ఎంపిల్ చేసినారు, ఆత్రేయ మీద పిహెచ్డి చేసినటువంటి వారు 10 పుస్తకాల దాకా ఇదివరకు మన ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు. ఈ కళాశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం, దీంట్లోనే మనం అందరం కూడా ఎన్నోసార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులను ఇక్కడ సాహితీ పరులుగా తీర్చిదిద్దినటువంటి కృష్ణ కౌండిన్య గారు, వారు ఇప్పుడు మన అధ్యక్షులు పెరుమాళ్ ఆనంద్ చెప్పారు, రామన్నపేటకు పోయి అక్కడ ఒక సాహితీ సంస్థ, దేవరకొండకు పోయి అక్కడ ఒక సాహితీ సంస్థ, ఎక్కడికి పోయినా కూడా వారికి అనుబంధంగా సాహిత్యాన్ని తన వెంట తీసుకువెళ్ళినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఇప్పుడు కవిత్వం రాసేవారే ఉన్నారు. ఈ విమర్శ సాహిత్యానికి వెనుకబడిపోయింది అనేటువంటి విషయం మనం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మనకిక్కడ ఈ కృష్ణ కౌండిన్య గారు, పెరుమాళ్ళ, సాగర్ల, కుందెన, పద్మ, ఆకురాయి సంపుటాలు, అదేవిధంగా మొగరం, పగడాల నాగేంద్ర, మొగరం, రఘు, లిపి, ఇట్లా ఎన్నో సాహిత్య వ్యాసాలు, పుస్తకాలు మనకు వచ్చాయి. విమర్శకులు లేరు అనుకున్న తరంలో మండల స్వామి చాలా చక్కటి విమర్శకులు, కథకుడు, విమర్శకులుగా ఉండి ఎన్నో వ్యాసాలు అందించినటువంటి మండల స్వామి అకాల మరణం మనందరికీ కూడా చాలా తీరని లోటు అని చెప్పుకోవాలి. ఇక ఇందులో ఈ నెరసు పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో నా కథల గురించి కూడా మన కృష్ణ కౌండిన్య గారు చక్కటి విశ్లేషణ చేశారు. మేము ఎక్కడో పోతుంటే మద్రాసు యూనివర్సిటీ ఏదో అక్కడే సార్, దానికి కథల గురించి ఒకటి వ్యాసం పంపాలి సార్ అని వచ్చి నా దగ్గరికి పుస్తకాలు తీసుకొని వాటి మీద చక్కటి వ్యాసాన్ని అందించినటువంటి వారికి నేను అభినందనలు. అదేవిధంగా ఈ నెరసు, మెర రెండింటి కూడా దగ్గరి సంబంధం. నెరసు పలుగురాయి పొడి, దాన్ని కత్తిని నూరేటందుకు గీతన్నలు చూస్తారు. మెర అదే కత్తితోటి చెట్టు ఎక్కి గెలను మెరబెట్టితే కళ్ళు మంచిగా తయారవుతుందనేటువంటిది విషయము. అంటే ఇప్పటి తరం వాళ్ళకు తెలవకున్నా
ఈ పాత తరం వాళ్ళకు చాలా గుర్తుంటుంది. ఇంకొక విషయం, గొప్ప విషయం ఏం చేశారు, కృష్ణ కౌండిన్య గారు బొమ్మగాని ధర్మభిక్షం గారికి అంకితం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అటువంటి మనిషి మనకు సామాన్యంగా దొరకరు. వారితోటి నాకు ఒక 10 సంవత్సరాలు ధర్మభిక్షం గారితోటి వారి వెంట తిరిగిన వారిని కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారు, ధర్మభిక్షం గారు, వారి వ్యక్తిత్వాలు ఎంత ఆదర్శంగా ఉండేవంటే వారికి ఈ పుస్తకాన్ని అంకితం వేయడం కూడా చాలా చక్కటి పరిణామం. ఈ ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం నాకు లేదు. ఈ సమావేశానికి ఆహ్వానించి నాకు ఈ కార్యక్రమాన్ని ఒప్పజెప్పినటువంటి కృష్ణ కౌండిన్య గారికి, అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. గారికి ధన్యవాదాలు. ముందు చెప్పినట్టుగానే వారి కథకు 60 ఏళ్ళు, కథకే, వారికి కాదు, కథకే 60 ఏళ్ళ వయసు. అంటే వారు 60 ఏళ్ళ నల్లగొండ సాహిత్యానికి సాక్షి కళా షష్ఠి పూర్తి. ఎస్, కాబట్టి ఈ సందర్భంగా వారు వెళ్ళేది ఉన్నది. వారికి చిన్న సత్కారం. చివరి వరకు ఉండలేకపోతున్నాను, మన్నించాలి అందరూ. ధన్యవాదాలు సార్. ఓకే, మాట్లాడతారు. లంచ్ ఉన్నది సార్. అంటే వేదిక ముందు ఉండండి సాహితీ మిత్రులు, వేదిక మీద ఉన్న గౌరవనీయులైన సాహితీ మిత్రులు అందరికీ నమస్కారాలు. నెరుసు మెరా వ్యాసాల సంపుటి ఆవిష్కరించబడ్డాయి ప్రముఖుల చేత. వీటి రచయిత నెరుసు మెరా రచయిత కృష్ణ కౌండిన్య గారికి అభినందనలు, శుభాకాంక్షలు. మొదట శతకకారుడు, పద్యకవి అయిన కృష్ణ కౌండిన్య కలం నుంచి తెలంగాణ గ్రామీణ భాష ఉత్పత్తి కులాల పరిభాష అయిన నెరసు మెర టైటిల్గా ఈ పుస్తకాలు రావడంతో కృష్ణ కౌండిన్య గారి మీద ఉన్న అభిప్రాయం అంతో ఇంతో ఒక రకమైన అభిప్రాయం నుంచి పూర్తిగా అభినందనీయమైన అభిప్రాయం నాకు రావడం చాలా సంతోషం. ఆ సందర్భంగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. నెరుసు మెరా టైటిల్తో పుస్తకాలు రావడాన్ని, ఇందులో 50 వ్యాసాల దాకా ఉన్నాయి 2 పుస్తకాల్లో కలిపి. 6 వ్యాసాలు ఆత్రేయ గారి గురించి ఉన్నాయి. ఒక బుక్లో 3, ఒక బుక్లో 3, 6 వ్యాసాల దాకా ఆత్రేయ గారి గురించి ఉన్నాయి. వారు PhD చేశారు, మనసు కవి. ఆయన జూమ్ మీటింగ్లో కూడా నేను అతిథిగా వచ్చిన ఆత్రేయ గారి మీటింగ్లో వారిని ప్రస్తావించడం కృష్ణ కౌండిన్య నిజంగా కూడా అది అభినందనమైన విషయమే. అయితే ఈ పుస్తకంలో బహుజన కవిత్వం గురించి, కథల గురించి, బహువచనం గురించి పూర్తి విశ్లేషణతో ఉంది. అయితే తెలంగాణలో తెలుగు సాహిత్యంలో ఆనాడు శ్రీశ్రీ గారిని, తిలక్ని, బాగా ఉద్దండ లబ్ధ ప్రతిష్ఠులైన కవుల్ని విమర్శకులు, ఆ స్థాయి విమర్శకులు రారా గారి, ఈ మధ్యకాలంలో అసుర గారి, కొంతమంది మనకు కవులు రచయితల కంటే విమర్శకులు చాలా తక్కువ పాలు. ఉన్న కాడికి 2-3 చేకూరు రామారావు లాంటి వాళ్ళు, ఇలాంటి విమర్శకులు కవుల్ని ఏ స్థాయి, అంత పెద్ద గొప్ప కవుల్ని కూడా వదిలిపెట్టకుండా కవిత్వంలో ఉన్న, సాహిత్యంలో వచ్చిన వాటిని తూర్పార పెడుతూ విమర్శన చేయడం జరిగింది. ఆ స్థాయి విమర్శకులు మళ్ళీ నాకైతే కనిపించలేదు. విమర్శకులు అనేది
వ్యాసాలలాగా దాన్ని పూర్తి చేయడం సరైనది కాదు. ఆయా రచయిత, కథా రచయిత కానీ కవిత్వం కవులు కానీ అందులో మంచి చెడులు రెండూ ఉంటాయి. మంచి గురించి ప్రస్తావించకపోయినా లోపాల గురించి ప్రస్తావించడమే ఒక మంచి పాఠకుడు లేదా మంచి విమర్శకుడి యొక్క లక్షణం. దాని పరిపూర్ణత చేయవలసిన అవసరం ఒక నల్లగొండ కాదు, తెలుగు సాహిత్యానికే ఉంది. టోటల్గా తెలుగు సాహిత్యంలో మంచి పాఠకుడు కానీ విమర్శకులు కానీ చాలా అరుదు. ఇటీవల 2-3 పెద్దన్న లాంటి వాళ్ళు విమర్శకులు వస్తున్నారు. అలానే నల్లగొండ నుంచి వచ్చే విమర్శకులు సాగర్ల సత్తన్న కానీ, కృష్ణ కౌండిన్య కానీ, ఇంకా కథా రచయితలు శీలం భద్రయ్య కానీ, భూత ముత్యాలు కానీ, వీళ్ళు మంచి కథకులు, అలాగే మంచి విమర్శకులు కూడా అనుకుంటున్నాయి. ఇంకా విమర్శని వీరి యొక్క నెరుసు ద్వారా మెరబెట్టుకొని రావాల్సిన అవసరం విమర్శకులుగా ఎంతో అవసరం ఉంది. ఈ పుస్తకాల్లో నాకు ఇష్టమైన కవి, నా చిన్ననాడు అదేందో కానీ నా అదృష్టం, నాకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా మా ఇంటి ముందర ఉండి వాళ్ళే. వాళ్ళు అందులో అంబడిపూడి వారు కానీ, ఎన్కే రామారావు కానీ, ఇందులో అన్న ప్రస్తావించిన పొనుగోటి ఆయన కూడా మా ఇంటి ముందర ఉండేవాడు. నేను చిన్నతనంలో స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్, మా ఇంటి దగ్గరే. ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన కవిత్వం వినిపించేవాడు. ఆ రోజులలో యువ రచయితల సమావేశానికి కూడా వచ్చి చిన్న చిన్న పద్యాలు వినిపించి వెళ్ళేవాడు. ఆ పొనుగోటి గారు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆయన ఈ పద్యాలు వినిపించేవాడు. అంటే వేరే మిత్రులకు వినిపిస్తుండే, నాకు వినిపించడం కాదు, వేరే మిత్రులకు రాసి వినిపిస్తున్నప్పుడు నేను ఒక పక్క చెవి వేసుకొని వినేవాడిని. చాలా వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి, చాలా గొప్పవాడు. ఆ పొనుగోటి గురించి ప్రస్తావించినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక మంచి మనిషిని మర్చిపోకుండా, పొనుగోటి అనేది ఈయనకు బహుశా నాకే తెలుసు, మిగతా వారికి తెలిస్తే సంతోషం. మీకు మీ ప్రాంతానికి దగ్గర అట్లా ఆయన ప్రస్తావన. ఈ పుస్తకంలో ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నాడు. నేను కవిత్వంలోకి వచ్చిన తొలినాళ్లలో కె శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకుడు, ఆ రోజులలో ఆంధ్రజ్యోతిలో జీవ కవిత్వం జిందాబాద్ అనే ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఒకటే ఒక కవిత ఉంది. ఆ కవితని ఎండుటాకు అనే ఒక కవిత, దాన్ని ఒక్కటే వేసి ఒక పేజీ వ్యాసం మొత్తం రాశాడు కె శ్రీనివాస్. ఆ కవి ఎవరంటే అమ్మంగి వేణుగోపాల్. ఆయన రాసిన ఎండుటాకు కవిత్వం నా మీద మిత్రుడు వ్యాకరణం ప్రభాకర్, పివివి రాజు మీద బాగా ప్రభావం పడి ఆ వ్యాసాన్ని ఎన్ని రోజులు దాచుకొని చదివినాం. తర్వాత ఈ కవి ఎవరు, అమ్మంగి వేణుగోపాల్ అంటే మినుగురులు అనే ఒక కవితా సంపుటి తీసుకొచ్చిండంటే, మినుగురులు ఏడ దొరుకుతుంది అంటే నోముల సత్యనారాయణ సార్ ఇంట్లో దొరుకుతుంది అనుకో. సార్ని మందలిస్తేందుకు ముగ్గురం పోయాను. మేమిద్దరం సార్తో మాట్లాడుతుంటే మూడో వ్యక్తి సార్ పుస్తకాలు చూడవచ్చు అని చెప్పి మినుగురులు బొడ్లో పెట్టుకొని వచ్చాడు. అదొక చిన్న దొంగ. అట్లా ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి వెంకటరమణ లాడ్జ్ మీద పైన కూర్చొని దొంగచాటుగా మెలుగురులు చదివారు. ఎండ తాగి టమాటా పండు, నేల రక్తం తాగి టమాటా పండు తెగబలిసింది అని ఉంటుంది వెలుగురులో. అలా కవిత్వాన్ని చదువుకున్న వాళ్ళు. ఇందులో పటంచెరు పచ్చనాకు ఆయన చాలా నాకు ఇష్టమైన కవి. నేను కూడా ఆయనకి ఇష్టమైన కవి అయినందుకు చాలా ఆనందపడతా. అలాంటి కవిని ఎంత చక్కగా పోల్చి వ్యాసం రాశాడు. ఆయన ప్రస్తావించినా పర్వాలేదు, కానీ ఈయన దాన్ని ఇంకా విభిన్నంగా ప్రస్తావించి తోటంత మనిషి అని చక్కటి వర్ణనతో వ్యాసం రాసిండు. అందుకు కానీ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. ఇక కొన్ని అభిప్రాయాలే, సూచనలు కావు. ఇప్పటిదాకా ఉండిపోయిన మిత్రుడు ఎలికట శంకర్రావు ఒక గొప్ప ప్రయోగం చేశాడు, నల్లగొండ కథలు. అది చాలా గర్వించదగ్గ విషయం. 2 సంపుటాలలాగా వచ్చింది. దాని మీద అంత పెద్దగా శ్రద్ధ ఎవరూ కల్పించలేదు.
కృష్ణ కౌండిన్య గారు మరొక వ్యాస సంపుటిలో దాని ప్రస్తావన తీసుకొస్తారని అనుకుంటున్నాను. అది అవసరం కూడా. అట్లాగే ఇంకో ముఖ్యుడు పెద్ద ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి వ్యక్తితోటి మహాకవి అనిపించుకొని, శేషేంద్ర శర్మ అంటే మహాగర్వి. అట్లాంటి ఈయనని మహాకవి అని చెప్పి పాదాభివందన చేసి, అంత గొప్ప కవి నకరకల్ వాస్తవ్యుడు గింజల నరసింహారెడ్డి గారిని మనం చాలా ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అద్భుతమైన కవి, భాషాపరంగా, పద్యపరంగా, వచన కవిత్వ పరంగా, వ్యక్తిత్వం పరంగా. మా గురువుగారు నోముల సత్యనారాయణ సార్ చెప్తుండేవాళ్ళు, ఎంత గొప్ప కవి అయినా, ఎంత గొప్ప రచయిత అయినా ఫస్ట్ ఎంఏఎన్ మ్యాన్ కావాలని. ఆ ఎంఏఎన్ మ్యాన్ గింజల నరసింహారెడ్డి గారి అక్షరాల 100%. అలాంటి రచయితని మనం పూర్తిగా ఆవిష్కరించుకోవాల్సిన సందర్భం ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నా. మెరుసు కానీ మెర కానీ ఇందులో భవిష్యత్ తరంలో పరిశోధకులకు ఉపయోగపడే అన్నీ, అంటే ఇందులో నా కవిత్వం మెద గురించి కూడా పరిపూర్ణంగా ఆవిష్కరించుండు. అందుకు అన్నయ్యకు ధన్యవాదాలు. అట్లాగే బహుజన కవిత్వం, దానికి సంబంధించి తర్వాత బహువచనంతో పాటు మేమే మొగి, ఇవి కూడా బహుజన కవిత్వాన్ని అందించిన ఈ తెలుగు సాహిత్యానికి ప్రస్తావన కూడా తీసుకొచ్చిండు. అందుకు గాను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా కూడా ఇవాళ తెలంగాణలో కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాదు వేదికల ద్వారా కవిత్వం అంటే, కథ అంటే మా ప్రాంతం వాళ్ళే అనే ఒక అభిప్రాయం ఉంది. వాస్తవానికి నల్లగొండ ఒక తెలంగాణ కాదు, తెలుగు సాహిత్యం మొత్తానికి దళిత బహుజన కవిత్వాన్ని, అస్తిత్వ కవిత్వాన్ని, స్త్రీవాద కవిత్వాన్ని, మైనార్టీ కవిత్వాన్ని, అన్ని పార్శ్వాల కవిత్వం అందించింది ఈ తెలుగు రాష్ట్రంలో ఏకైక జిల్లా నల్లగొండ జిల్లా మాత్రమే. కథలు కూడా అద్భుతమైన కథకులు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, ఎన్కే రామారావు గారు, బోయ జంగయ్య గారు, కాంచనపల్లి చిన్న వెంకటరామారావు గారు, వీళ్ళంతా మన పూర్వీకుల్ని మనం గౌరవించుకోవాలి. వాళ్ళ ప్రస్తావనతో మన భవిష్యత్ కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా మరొక్కసారి కృష్ణ కౌండిన్య అన్నకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మునా వెంకటన్నకు ధన్యవాదాలు. అన్న కవిత్వానికి సుమారుగా 3.5 దశాబ్దాలు అనుకుంటున్నది. కొంచెం యుక్త వయసు తన కవిత్వాన్ని. అయితే వారి కవిత్వం అద్భుతమైనటువంటి కవిత్వం. తెలుగు సాహిత్యంలో అంటే నేనేమనుకుంటానంటే, కవిత్వంలో అంటే విమర్శన, నాకు తెలిసి విమర్శన రంగం అదంతా జోలికి వెళ్ళలేదు, కథలు కూడా ఎక్కువ వెళ్ళలేదు. కవిత్వంలో అంతకు మించి అంటే ఒక పరిపూర్ణత్వానికి చేరుకున్నటువంటి కవిత్వాన్ని రాసినటువంటి వ్యక్తి మునా వెంకటన్న. నేను ఎప్పుడు మాట్లాడుతున్నా, ఎప్పుడు చెప్తూనే ఉన్నా, ఇంత కవిత్వం ఎట్లా వచ్చిందబ్బా, మేము ప్రతి నిత్యం పుస్తకాలు చదువుకుంటూ, పిల్లలు చెప్పుకుంటూ ఇదే చేస్తున్నాం, మాకెందుకు రాలేదు ఇంత గాఢమైన కవిత్వం ఎందుకు రాలేదని అనుకుంటా. బహుశా వారికి బై బర్న్ అని అనలేం, కానీ అనొచ్చునే సాధన, కృషి. బహుశా ఆ కవిత్వం బహుశా ఎన్నో రాత్రులు చేజించి రాసిండ్రేమో బహుశా ఆ కవిత్వాన్ని. అట్లా సరే పర్లేదు. ఉదయ సముద్రం నడిపింది. వాస్తవానికి నా పేరు మీద మునాస్ వెంకట అనే పేరు మీద 3-4 పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంకో బుక్ వస్తుంది. వాస్తవానికి ఆ కవిత్వం నేను రాయను, కింద పేరు మాత్రం పెట్టుకున్నాను. ఆ కవిత్వం మొత్తం కూడా మా అమ్మ భాష, మా అమ్మ నన్ను ఆవరించి, మా మేనమామలు ఆవరించి, మా ఊరు ఆవరించి, మా చెరువు ఆవరించి, నా పూర్వీకుల ఆత్మ అంతా కూడా నన్ను
డబ్బు ఊపు చేసి వాళ్ళు రాయించుకున్నారు. అదే 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 ఏదో ఒకటి ఆవహిస్తేనే అది వస్తుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ సాగర్ల సత్తయ్య గారు, ప్లీజ్ సార్, ప్లీజ్. మెరో గురించి సమీక్ష చేస్తారు. దయచేసి అందరూ కూడా చివరి దాకా ఉండాలని కోరుతున్నా. ఇప్పుడు సమయం 12:42. ఇంకో 4 వక్తలు మాట్లాడాల్సి ఉంది. మధ్య సభాధ్యక్షుల ప్రసంగంతో కలిపితే 5. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని నేను 2-3 నిమిషాలు ముగించే ప్రయత్నం చేస్తా. నాకు ఇచ్చిన అంశం మెరా. నిజంగా విమర్శ మీద విమర్శ లేదా సమీక్ష చేయడం అనేది కత్తి మీద సాము. ఒక కవిత్వం మీదనో కథ మీదనో వ్యాసం మీదనో అయితే మాట్లాడవచ్చు. ఎట్లా మాట్లాడవచ్చు అంటే దాంట్లో ఉన్న వస్తువును తీసుకోనో, దాంట్లో ఉన్న అలంకార శైలి తీసుకోనో, రచయిత భావజాలం మీదనో ఏదో మాట్లాడవచ్చు. కానీ విమర్శ అంటేనే అందులో ఉన్న సారాన్ని పట్టుకొచ్చు. ఆ మళ్ళా సారం మీద మళ్ళా సారం పిప్పి తీయాలంటే చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి విమర్శకుడు విమర్శపై అది విమర్శ అనేది చాలా కష్టంతో కూడిన పని. నిజానికి ఏంటి విమర్శ? విమర్శ అంటే పరిశీలించడం, విశ్లేషించడం, మూల్యాంకనం చేయటం, ఆ రచనపై వ్యాఖ్యానించటం, ఇవన్నీ ఉన్నప్పుడే అది విమర్శ అనబడుతుంది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు మంచి చెడుల పరామర్శ విమర్శ. మంచి అంటే అందులో ఉన్న మంచిని చెప్పాలి, చెడుని చెప్పాలి. కాకపోతే మంచిని మధ్యలో చెప్పాలి, చెడుని చివరిలో చెప్పాలి. కృష్ణకౌండిన్య సార్ చేసింది అదే. చాలా వరకు చాలా చోట్ల ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పిండ్రు, కానీ అతి సున్నితంగా చెప్పిండ్రు, చాలా జాగ్రత్తగా చెప్పిరు, ఎదుటివాడి మనసును ఒప్పించకుండా చెప్పిండు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కనుక. ఇకపోతే విమర్శ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. ఆ రచన మీద సాధికారత ఉన్నప్పుడు మాత్రమే విమర్శ చేయడం అనేది కుదురుతుంది. కౌండిన్య గారు నిత్య అధ్యయనశీలి. వారి వ్యాసాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మనకున్న ఈ 50 వ్యాసాల్లో నా పాల్గొచ్చిన 25 వ్యాసాలు, అందులో కూడా కథ ఉంది, కవిత్వం ఉంది, బాల సాహిత్యం ఉంది, పాట ఉంది, పరిశోధన వ్యాసాలు ఉన్నాయి, వ్యక్తుల ఔన్నత్యాన్ని చాటే వ్యాసాలు ఉన్నాయి. ఈ అన్నింటిలోనూ నేను చాలా స్పష్టంగా గమనించింది ఏమిటంటే, వారు ఒక పరిశోధన పత్రాన్ని ఎట్లా సంసిద్ధం చేయాలో ఆ తరహాలో వ్యాసాలు రాస్తారు. ఇందులో ముందు మాటలు ఉన్నాయి, సమీక్షలు ఉన్నాయి, పరిశోధన పత్రాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ఎంతో అధ్యయనం చేస్తే తప్ప రాయలేని వ్యాసాలుగా మనకు కనిపిస్తాయి. అందులో ఆత్రేయపై రాసిన వ్యాసం, అది వారు మాత్రమే తెలుగు సాహిత్యంలో రాయగలిగిన వ్యాసం. ఎందుకంటే వారు ఆత్రేయపై పరిశోధన చేసి ఉన్నారు కాబట్టి ఆయన సాహిత్యంపై ఆయనపై పూర్తి సాధికారత కలిగిన వ్యక్తిగా మనకు ఆ వ్యాసం చదివితే కృష్ణకౌండిన్య గారు దర్శనమిస్తారు. ఇక కథ మీద కూడా కృష్ణకౌండిన్య గారు చాలా మంచి వ్యాసం రాశారు. ముదిగంటి సుజాతారెడ్డి కథలు, దాంట్లో స్త్రీల పాత్ర చిత్రణ అనే అంశం మీద రాసిన దాంట్లో ముదిగంటి సుజాతారెడ్డి కథలన్నీ చదివి, సుమారుగా ఆమె 5 కథా సంపుటాలు ఉంటాయి. ఈ కథలన్నీ చదివి అందులో స్త్రీల పాత్రలు ఏమిటి, ఆ స్త్రీల పాత్రలను ఎట్లా చిత్రించింది అనేది చాలా లోతైన ఒక పరిశోధకులు చేయాల్సినంత పని చేస్తే తప్ప ఆ వ్యాసం రాయలేదు. అట్లాంటి సుజాతారెడ్డి దాంట్లో ఈ జవాబులు లేని ప్రశ్నలు అనే ఒక కథ, రౌడీయిజం అనే కథ, విసుర్రాయిలోనేమో ఇప్పుడు అర్బన్ ఏరియాలో స్త్రీల పరిస్థితులను గురించి విసుర్రాయి కథలు కనిపిస్తుంది. ఈ జవాబులు లేని ప్రశ్నలు అనే దాంట్లో ఒక స్త్రీ సమస్యలను చిత్రించేటటువంటి, అంటే ఆమె అనేక కోణాల్లో తన భర్త వ్యవసాయంలో వచ్చినటువంటి సంక్షోభం వల్ల ఒక స్త్రీ ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చూపిస్తుంది. రౌడీయిజం, ఇందులో మంచి స్పోర్ట్స్ పర్సన్ అయిన పిల్లలు రౌడీల చేతిలో ఎట్లా ఇబ్బందులు పడ్డారో చెప్పేటటువంటి ఒక కథ. పలాయనం, సాధలేని భర్త పారిపోతే స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తుంది. ఇట్లాంటి చాలా కథలు ఇందులో మనకు కనిపిస్తాయి. స్నేహలతాదేవి, ఆ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇంట్లోంచి పారిపోయే కథ ఏదో ఉండదు. ఇట్లాంటి చాలా కథలు మనకు ఇందులో కనిపిస్తాయి. అదేవిధంగా పాట మీద ఒక వ్యాసం రాశారు. సాధారణంగా ఒక పాటల సంకలనాల్లో కొన్ని సంకలనాలు ముందేసుకొని రాయడం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ కరోనా కాలంలో చాలా పాటలు వచ్చినాయి. ఈ పాటలన్నీ సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూ అసలు ఆ వచ్చిన పాటల్లో ఆనాటి పర్యావరణ స్పృహ ఎట్లా ఉంది కరోనా పాటల్లో అనే దాని మీద ఒక వ్యాసం రాశారు సార్.
ఇది నిజంగా ఒక క్షేత్రస్థాయి పరిశోధన చేసే తప్ప రాయలేని వ్యాసం. ఇంట్లో మనకు జయరాజు రాసిన పాట కనిపిస్తుంది. ఏ పురుషోమన కూడా కరోనా మీద పాట రాశాడు. ఇంకోటి ఆదేశ్, బాగా వైరల్ అయిన పాట సార్ ఇది. ఆదేశ్, ఆయన పేరు పూర్తి పేరు ఏదో ఆదేశ్ రవి, చాలా అద్భుతమైన పాట. ఇట్లాంటి పాటలన్నింటినీ విశ్లేషిస్తూ చైతన్య ప్రసాద్ రాసిన పాట, చరణ్ అర్జున్ రాసిన పాట, ఇట్లా తెలంగాణ ఆనాటి తెలుగు సాహిత్యంలో కరోనా కాలంలో వచ్చిన పాటలన్నీ విశ్లేషిస్తూ రాసిన వ్యాసం ఒక గొప్ప వ్యాసంగా మనకు కనిపిస్తూ ఉంది. వేణు సంకోజు కవిత్వాన్ని చాలా ఉన్నతంగా ఆవిష్కరించారు. అందులో చాలా కోణాలను పట్టి చూపారు. ముఖ్యంగా ఆయనకు ఈ అస్తిత్వ ఉద్యమాల మీద ఉన్న ప్రేమ, రైతు జీవితం మీద వారు రాసినటువంటి అంశం, మానవీయ దృక్పథం, ఇట్లా మొదలైన వివిధ కోణాలను ఆ వ్యాసంలో చూపారు. అదేవిధంగా గంగెద్దు పుస్తకం, శీలంభద్రయ్య గారు రాసిన గంగెద్దు పుస్తకంలో ఉన్నటువంటి 14 కథల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని, వస్తు వైవిధ్యాన్ని చూపడమే కాక అసలు అందులో మొత్తం కథల్లో ఎక్కడెక్కడ సామెతలు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎంత సహజ సిద్ధంగా వాడారో చెప్పారు. అంతేకాక అలంకారిక సౌందర్యం, నిజానికి భద్రయ్య వాక్యంలో కవిత్వం కనిపిస్తుంది కొంత. అట్లాంటి కవితాత్మక వాక్యాలు ఎక్కడున్నాయో పట్టుకొని ఆ కథల్లో ఉన్న అలంకారిక సౌందర్యాన్ని ఇది పట్టి చూపారు. ఇది విమర్శకుడికి ఉండాల్సిన లక్షణం. కేవలం అందులో ఇది ఉంది అని చెప్పుకుంటూ పోతే అది విమర్శ కాదు. అట్లా జగదీశ్వర్, పెండెం జగదీశ్వర్ మీద 2 వ్యాసాలు ఉన్నాయి. ఆత్రేయ మీద కూడా 2 వ్యాసాలే ఉన్నాయి. జగదీశ్వర్ మీద బడిపిల్లగాళ్ళ కథలు అని తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల పుస్తకం, అది బాలల కథల పుస్తకం. అది ఆ బడిపిల్లగాళ్ళ కథల మీద ఒక వ్యాసం ఉంది. జగదీశ్వర్ పూర్తి వ్యక్తిత్వం సాహిత్యం మీద మరొక వ్యాసం ఉంది. అదేవిధంగా ఈ కరోనా కాలంలోనే వచ్చిన మరొక కవిత్వ పుస్తకం మన ఖమ్మం నుంచి భువా శ్రీనివాసరావు గారు వైరాయణం పేరుతో ఒక పుస్తకం రాశారు. ఆ వైరాయణం కవిత్వంపై రాసిన వ్యాసం శ్రీనివాసరావు గారిని సమున్నతంగా ఆవిష్కరించింది. అదేవిధంగా విఠలాచార్య గారి మీద 3-4 పుస్తకాలు వచ్చినాయి నాకు తెలిసి. అందులో 2 కవిత్వ పుస్తకాలు వచ్చినాయి. కూరెల్లాన్వయ విఠల అనే ఒక మకుటంతో ఒక శతకం వచ్చింది. ఇంకోటి విఠల అనే కందపద్యాల శతకం వచ్చింది. మెరుగు వెంకటదాస్ రాసిన ఈ విఠల శతకం మీద రాసినటువంటి కౌండిన్య గారు రాసిన వ్యాసం విఠలాచార్య గారిని గొప్పగా ఆవిష్కరించింది. అదేవిధంగా లేఖానంద స్వామి రాసిన ఊట. సార్, ఈ వ్యాసంలో ఎక్కడ ఊట అనే పేరు లేదు. అంటే బహుశా మీరు ఆ పేరు పెట్టకముందే ఈ వ్యాసం రాసిరేమో నాకు అనిపించింది. మళ్ళీసారైనా మనం దాన్ని, ఎందుకంటే భవిష్యత్తు తరాలు చదువుకునేటప్పుడు ఆ పుస్తకం పేరు కావాలి కాబట్టి అది ఊట. తర్వాత సారంగి వెంకన్న స్వేద పరిమళం మీద ఉన్న వ్యాసం. అన్న చెప్పినట్టు పొనుగోడు నరసింహారావు రాసినటువంటి అక్షరాలు మంచి అందమైన నాణ్యలు రాశాడు. పెద్ద మనిషి పాపం, ఆయన 80 ఏళ్ల వయసులో కవిత్వం రాశాడు. పొనుగోడి నరసింహారావు గారి వ్యాసం. అదేవిధంగా నా కందవ గ్రంథం మీద రాసిన అందాల కందాల వ్యాసం. రాధారపు భిక్షపతి గారివి మాతృమూర్తి గ్రంథంపై రాసిన వ్యాసం. గంగాధారి యాదగిరి, వీరెవరో నాకు తెలియదు కానీ చాలా మంచి పద్యాలు రాసినట్టు మీ వ్యాసం చదివిన తర్వాత అనిపించింది. గొప్ప ఉత్పలమాల పద్యాలు ఉన్నాయి వీరి పుస్తకంలో. అదేవిధంగా నేతాపురం పిల్లలు రాసినటువంటి పిల్లల రచనలు, మధుర స్మృతులపై రాసిన ముందు మాట. ఈ శతక సాహిత్యంలో ధార్మిక అంశాలు అనేది గొప్ప పరిశోధన వ్యాసం ఇది. శతక సాహిత్యంలో ధార్మిక అంశాలు అని మొత్తం తెలుగు శతక సాహిత్యాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు మాత్రమే రాయగలిగిన వ్యాసం. అటువంటి గొప్ప వ్యాసం ఈ పుస్తకంలో ఉన్నది. ఈ పాల్వంచ హరికిషన్ రాసిన గాంధీవం, హేమలత, లింగంపల్లి హేమలత గారి హేమ శతకం ఇవి. అదేవిధంగా అమ్మంగి వేణుగోపాల్ గారిది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తోటంత మనిషి. ఇందులో అమ్మంగి రాసిన కవిత్వం మీద, అమ్మంగి రాసిన నాటికల మీద, అమ్మంగి రాసిన విమర్శ మీద కూడా ఈ వ్యాసంలో ఒక అమ్మంగిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన వ్యాసం ఇది. అదేవిధంగా మెరుగు మల్లేశం, మోత్కూరు ప్రాంతంలో తాళ్ళెక్కుతాడు పెద్ద మనిషి, గొప్ప కంద పద్యాలు రాయగలుగుతాడు. అట్లాంటి మెరుగు మల్లేశం రాసిన తేటగీతి పద్యాలు తెలుగు భాష శతకం. ఆ తెలుగు భాష శతకంపై రాసిన వ్యాసం బాగుంది. అదేవిధంగా తెలంగాణ బీసీ సాహిత్య విమర్శపై రాసిన విమర్శ ఇది. మన అట్టెం దత్తయ్య, డాక్టర్ అట్టెం దత్తయ్య ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆయన బీసీవాద సాహిత్య ఉద్యమాల మీద రాసినటువంటి పుస్తకంపై కౌండిన్య గారు రాసిన వ్యాసం భవిష్యత్తుకు పరిశోధకులకు ఒక దారిదీపంలా కనిపిస్తున్నది. ఈ వ్యాసాలు నిజంగా కూడా వీటిని ముందర పెట్టుకుంటే ఏ అంశం మీద పరిశోధన చేయాలి అని దిక్కులు చూస్తున్న సాహిత్య విద్యార్థులకు ఒక దారిని చూపే వ్యాసాలుగా అయితే నేను భావిస్తూ ఉన్నాను.
కౌండిన్య గారికి విమర్శకుడిగా విమర్శ రంగంలో ఒక పేరును తెచ్చిపెట్టే వ్యాసాలుగా ఈ పుస్తకాలను భావిస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశోధకులు వారు కూడా విమర్శన రంగంలో 2019లోని కుందన అనే సాహిత్య వ్యాస సంపుటి వచ్చింది. మంచి పరిశోధకులు వారు కూడా. అయితే ఒక చిన్న అదే వారు రాసినటువంటి కథా సంపుటి బర్కతి ఈ నెల అంటే నెక్స్ట్ సండే జూన్ 15 నాడు మళ్ళీ ఒక ప్రోగ్రాం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఆల్రెడీ ఫిక్స్ అయింది. కాబట్టి ఇదే ఆహ్వానం. బర్కత్ ఉంటుంది. ఆ బర్కత్కి వస్తే సార్ ఆ బర్కత్కి వస్తే అందరికీ బర్కత్ ఉంటుంది. ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారు మాట్లాడతారు. జారుకుంటుంటే బాధ అనిపిస్తుంది. పాపం ఆకలి వేసే సమయం ఇంకొక అర్ధ గంటలో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరం మనం గాయత్రి మెస్కి వెళ్దాం. ఎందుకు ఇక్కడ ఇంత మంది కానీ వాస్తవానికి ఇక్కడికి తెప్పించేవాడిని, కానీ ఎంతమంది వస్తారో తెలియదు, ఎన్ని వృధా అవుతాయో తెలియదు. కాబట్టి చివరి వరకు ఎవరైతే ఉంటారో వారికి అక్కడ డైరెక్ట్ మనం అక్కడికి వెళ్తే అక్కడ మంచి భోజనాలు మనకు అక్కడ వడ్డిస్తారు. గాయత్రి మెస్ కోర్టు కేంద్రులుగా దయచేసి అందరూ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి ఎందుకు చెప్పండి సారు ఉద్యోగ విరమణ ఫంక్షన్కు నేను వెళ్ళలేకపోయాను, అందుకని ఈరోజు ఈ అవకాశాన్ని అసలు గమని ఏంటంటే స్టార్టింగ్ పోయేటప్పుడు కూడా యోగా చేస్తాం. శవాసం అందరికీ నమస్కారం. ఈరోజు సభాధ్యక్షుల చేతిలో మేము ఆయన ఛత్రఛాయ కింద మనం అంతా ఉన్నాం. ఆయన ఇప్పుడు ఏం చెప్పినా మనం అది పాటించక తప్పదు. సభ ఆనందంగా కొనసాగుతుంది, ఎందుకంటే సభాధ్యక్షులు ఆనంద్ గారు కనుక ఇది ప్రశాంతంగా ఆనందంగా. ఈరోజు హీరో రామన్నపేటలో కృష్ణన్న, తండ్రి కృష్ణన్న గారి తత్వం ఏంటంటే ప్రేమను పంచడం. అందుకే ఎంత సుదూర తీరాల్లో ఉన్నా కూడా ఆయన కోసం ఆయన పిలుపు మేరకు ఇంత దూరం గోపికల్లాగా పరిగెత్తుకొచ్చాము మేమంతా. నిజంగా ఇది పుస్తక ఆవిష్కరణ సభ అనే కన్నా ఇది ఆత్మీయుల కలయిక అంటే బాగుంటుందేమో ఇది. ఎందుకంటే అందరూ ఆత్మీయులే కనుక ప్రేమతత్వంతో వచ్చారు. ఆయన తత్వమే ప్రేమ పంచడం కనుక ఇది జనరల్గా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనం ఈ పుస్తకాల ముఖ చిత్రం చూస్తేనే ఇందులో దీని గురించిన ఒక ఇండికేషన్ మనకు అర్థమైపోతుంది. తాటి చెట్ల మధ్య అద్భుతమైన ముఖ చిత్రంతో ఆ పెట్టిన పేర్లు కూడా మేరా ఎంత మనకు అందుబాటులో లేని మన స్వచ్ఛమైన భాష, మనసులోంచి ఉద్భవించిన భాష నెరసు కానీ మెర కానీ. వీటి గురించి అయితే ఇందాక ఒక్కరు చాలామంది చెప్పారు, మళ్ళీ మనం రిపీట్ చేయడం అక్కడ ఆనంద్ గారు కోపంగా చూస్తారు. అందుకని సో కవిత్వం రాయొచ్చు, కథలు రాయొచ్చు, కానీ విమర్శ మాత్రం చాలా కష్టమైంది. అది కత్తి మీద సాము వంటిది. విమర్శ రాయడం అంటే విమర్శకుడిని మనం ఒక టైలర్తో, ఒక డాక్టర్తో, ఒక చిత్రకారునితో పోల్చవచ్చు. మనం టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన కొలతలు
టేపు పెట్టి కొలుస్తాడు, దాన్ని చాక్ పీస్తోని బట్ట మీద గీత గీచుకుంటాడు, దాన్ని ఎక్కడ వంపు చేయాలో ఎక్కడ చేయాలో కట్ చేసి మనకు షర్ట్ కుడతాడు. విమర్శకుడు కూడా చేసిన పని అదే. క్షుణ్ణంగా ఆయా కవుల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ రచనలోని సారాన్ని, శిల్పాన్ని పట్టుకొని ఆ లోపలికి వెళ్ళి టార్చ్ లైట్ వేసి ఆయన రాసిన ప్రతిదాన్ని వెతికి పట్టుకోవడం అంత సామాన్య విషయం కాదు. దాన్ని మళ్ళీ రాసిన రచయితను ఎక్కడ నొప్పించక తానొవ్వక అన్నట్లుగా సున్నితమైన వ్యాఖ్యలతో సున్నితమైనగా ఆయనను ఇదే రాసినవా కవిత్వం, ఇట్టెట్లా రాసినవి, ఇది కవిత్వమా అని విమర్శించకుండా మళ్ళీ అతనిలో సరికొత్త కవిత్వాన్ని ప్రోదుగొల్పడానికి ప్రోత్సాహం ఇస్తూనే సున్నితమైన ఇది ఇంత బాగా రాశావు, దీన్ని ఇంకా ఇట్లా రాస్తే ఇంకా బాగుండేది అనే తీరుగా విమర్శకుడు చెప్పాల్సి ఉంటుంది. అదే పని ఇక్కడ డాక్టర్ కృష్ణ కౌండిన్య గారు దాదాపు ఇందులో 25, ఇందులో 25 మొత్తం 50 మంది కవుల యొక్క కవిత్వాన్ని అయితే నేను కథలను అయితే కానీ చాలా అద్భుతంగా విమర్శ చేశారు. ఇందాక వక్తలు అన్నారు, ఇది ముందు తరాల వారికి ఒక సూచిగా పనిచేస్తుంది. చాలా నిజంగా కూడా మనం ఎన్ని పుస్తకాలు చదివే కన్నా ఈ ఒక్క పుస్తకం చదివితే ఒక్కొక్క పుస్తకం 25 పుస్తకాలు చదివిన వాల్యూ ఇందులో ఉంది. చాలా గొప్పగా వ్యక్తీకరించాడు. ముఖ్యంగా మనం సినిమా పాట ఎక్కువ మరో జన్మ ఉన్నదో లేదు, ఈ మమతలప్పుడేమవుతాయో, ఈ పాట ఎవరు రాశారో మీకు అందరికీ తెలుసు. ఆయన మనసు కవి ఆత్రేయ అంటారు. ఆత్రేయ యొక్క ఆత్మను కృష్ణ కౌండిన్య గారు పట్టుకున్నారు. చాలా అద్భుతంగా ఆయన మీద దాదాపు 5, 6 విమర్శలు ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి. నిజంగా అవి చదివితే మనం ఆత్రేయ, చాలామంది ఆత్రేయ అభిమానులు ఉన్నారు, వారందరికీ ఇది ఒక వరం వంటిది ఈయన రాసిన విమర్శ. అంత గొప్ప కవిత్వం, అంత గొప్ప విమర్శ ఇందులో ఉంది. ఇంకా పిల్లల కథల గురించి చాలా గొప్పని వ్యాసాలు ఇందులో ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళ పుస్తకాల ఆవిష్కరణలు, వాళ్ళ ఒక కవిత్వాన్ని ఒక చిన్న అక్కడ ఉన్న ఆకాశంలో ఉన్న చంద్రుడిని చేతులు పట్టుకొని అద్దంలో చూపించినట్టుగా వారి యొక్క సాహిత్యాన్ని ఈ విమర్శ ద్వారా పట్టి చూపడం నిజంగా అభినందనీయం. చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఎందుకో మా ఆనంద్ గారు మా మీద కాస్త మీరు చివర మాట్లాడాలని అన్నారు. పెద్దలందరూ మాట్లాడినాక మనకి ఏం మిగులుతుంది అని నేను అంటూనే ఉన్నాను. నిజానికి ఉద్దండుల మధ్యలో ఒక స్టూడెంట్ కూర్చున్నట్టు నన్ను అక్కడ కూర్చోబెట్టారు కనుక రెండు మాటలు చెప్పాల్సిన ఆవశ్యకత, సమయాభావం కూడా అవుతుంది కనుక నన్ను పిలిచి 2 మాటలు మీతో పంచుకునే అవకాశం కలిగించిన డాక్టర్ కృష్ణ కౌండిన్య గారికి, ఈనాటి సభాధ్యక్షులు ఆనంద్ గారికి, నిర్వాహకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కవులకు ఎమోషన్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ఎమోషన్స్ను బయటికి తీయరు, కవిత్వం పరంగానే రాస్తారు, ఎమోషన్స్తో రాస్తారు. సార్ ఎప్పుడు బయటికి ఎమోషన్స్గా అంటే కోపంగా అట్లా కనిపించినట్టు ఆహ్లాదకరంగా ఉంటారు, వారి ఫేసే ఆహ్లాదకరంగా ఉంటుంది. వారు ఏం మాట్లాడలేని అనుకుంటానే ఆత్రేయ ఆత్మను పట్టించారు కౌండిన్య గారు అనేది చెప్పటం అనేది చాలా సూటిగా నాటుకునేటట్టు మాట్లాడారు. ఒక టార్చ్ లైట్ వేసి వెతకాలి, ఒక విమర్శకుడు పట్టుకోవాలి, పట్టుకొని సమాజానికి ఇవ్వాలి. కాబట్టి విమర్శకుడు ఎదుటి కవిని, రచయితను మనసు నొప్పించకుండా ఉండాలి అనేది వారి యొక్క సారాంశం. చాలా చక్కగా 4 మాటలు మాట్లాడిన అద్భుతంగా మాట్లాడారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. నెక్స్ట్ అంటే సార్ పగడాల గారు ఉన్నారు,
పగడాల గారు మరి ఇవాళ ఎట్ల మూడులో గారి నా సానా ఆవిష్కరణ నాడు అద్భుతంగా ప్రజెంటేషన్ బాగా నచ్చింది. మరి ఇవాళ ఎట్ల మూడు ఉన్నారో ఎట్లా మాట్లాడతారో తెలియదు, బాగానే మాట్లాడుతారు నో డౌట్. చాలా ఉపన్యాసం రాసుకోదగింది, వినదగింది, చాలా పరిపక్వత వస్తుంది. డాక్టర్ పగడాల నాగేందర్ గారు మంచి విమర్శకులు. మొగురం అనేది ఇందులో ఉన్నది, ఇందులో ఒక వ్యాసం సార్ రాసిర్రు. మొగురం అనే సారు సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి. కాబట్టి డాక్టర్ పగడాల నాగేందర్ గారు అంటే బహుశా సాహిత్యమో సాహిత్య మిత్రులో వారికి మళ్ళీ ఒక పునరుత్తేజం లేదా పునర్జీవనం ఏదైనా అనొచ్చు, పునర్జన్మ ఇచ్చింది. అదే ముందుగా సార్ సార్ సాగల సార్ రండి. ముందుగా ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి అన్న మునాస్ వెంకట గారికి చిరు సన్మానం. అన్న వెంకటన్న రండి. స్కైబాబా గారు అదేవిధంగా భూతముత్యాలు గారిని వేదిక మీదకి భూతముత్యాలు గారు రండి. హైదరాబాద్ నుండి స్కైబాబా గారు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇంకోటి మా వారికి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. స్కై ఏద్ ముబారక్. నవాజు పోకుండా మీ దగ్గరకు వచ్చిన మునాస్ వెంకట్ గారికి, తర్వాత ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారికి, ఇద్దరు భూతముత్యాల గారు స్కైబాబా గారు, భూతముత్యాల గారు స్కైబాబా గారు వారికి సన్మానం చేస్తున్నారు. తర్వాత రఘువీర్ ప్రతాప్ గారికి అన్న డాక్టర్ చారి గారు రండి, చారి గారు రండి. రావిరాల అజయ్ గారు, డాక్టర్ నరసింహసారి గారు. నల్లగొండ మిత్రులతో ఎంతో అనుబంధాన్ని పెంచుకొని మన నుండి దూరమైపోయినా కూడా ఈ కార్యక్రమాలకు ఏమాత్రం కూడా మిస్ కాకుండా మళ్ళీ మళ్ళీ వస్తూనే తన మాటలతో తన చిరునవ్వులతో మనందరినీ మురిపించి మైమరిపించి తన్మయత్వానికి ఆనంద పారవశ్యానికి లోన్ చేస్తున్నటువంటి మా అన్న ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారికి ఈ సందర్భంగా చిరు సన్మానం. మీరుంటే సార్. ఇక ఆ తర్వాత ఇవాళ అద్భుతమైన ఉపన్యాసం. అసలు విమర్శను ఇంత అందంగా చేసేటువంటి విమర్శకుడు, హాస్యరసపూర్వకంగా ఇంత అద్భుతంగా మాట్లాడేటువంటి మరి విమర్శకులు ఉంటారంటే చాలా అరుదు. అలాంటి అరుదైనటువంటి వ్యక్తి డాక్టర్ పగడాల నాగేందర్ గారు. వారికి ఈ సందర్భంగా సన్మానం చేయాల్సిందిగా మోత్కూరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాపకులు మా మిత్రుడు ఆనంద్ గారు రండి. ఈ మధ్యన మంచి కార్యక్రమం నిర్వహించారు అక్కడ సిఎన్ ఆధ్వర్యంలో. ఆనంద్ గారు అది కూడా ఓకే ఓకే అన్న టైం లేదన్న ప్లీజ్. డాక్టర్ పగడాల నాగేంద్ర గారు దయచేసి చప్పట్లు. ఇక ఆత్మీయ అతిథులుగా ఇచ్చేసినటువంటి అన్న మాదగాని శంకరయ్య గారు. నిజంగా వారి చేతికి ఎముక లేదు. ఎముక లేని వ్యక్తి ఎవరు అన్నారంటే మాదగాని శంకరయ్య గారు. ఇటీవలనే ఉద్యోగ రుణ పొందారు. అద్భుతమైనటువంటి మంచి యోగా, చాలా అద్భుతంగా యోగ శిక్షణ ఇవ్వగలరు. అదేవిధంగా ఎందరికో స్ఫూర్తిని అందించే విధంగా వారు గొప్ప దానశీలి. అనేకమైన సాహిత్య కార్యక్రమాలకు ఒక నిట్రాడుగా నిలబడినటువంటి వ్యక్తి అన్న మాదగాని శంకరయ్య గారు. ఉదయం ధన్యవాదాలు. చక్కని సమీక్ష గావించినటువంటి మిత్రులు డాక్టర్ సాగర్ శీలం భద్రయ్య గారికి, ముందుగా శీలం భద్రయ్య గారికి నా విమర్శను సాహిత్య విమర్శకు ఒక చెప్పుడు సంచిలాగా అభివర్ణించినటువంటి తమ్ముడు శీలం భద్రయ్య గారికి. లేదు అయితే పర్వాలేదు. డాక్టర్ సాగర్ దత్తయ్య గారికి, ఉన్నాగా మీరు ఇక్కడ రారు ఎందుకంటే పిలవాలి. రైట్. తర్వాత సాగర్ దత్తయ్య గారికి,
డాక్టర్ సాగర్ సత్తయ్య గారికి, మత ఏం కాదు, డాక్టర్ సాగర్ సత్తయ్య గారికి. తర్వాత ఈ 2 పుస్తకాలని చాలా అందంగా రూపకల్పన చేసినటువంటి మిత్రుడు, ముఖ చిత్రాలు ఎక్కడో ఎవరే లేదు, మొత్తం డిటిపి తర్వాత వాటిని అందంగా రూపకల్పన చేసిన మిత్రుడు మహేందర్. సమన్వయకర్త డాక్టర్ కనకటి రామకృష్ణ గారికి, రామకృష్ణ ఉన్నాడా? ఉన్నా. తర్వాత డాక్టర్ కనకటి రామకృష్ణ, ఈ ఓకే సంతోషం. తర్వాత ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా విద్యార్థులు, సార్ లింగమూరు సార్ ఒక్క నిమిషం, మా విద్యార్థి దంపతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వారే భవానీ శ్రవణ్ కుమార్లు. పాప మనం సాహితీ మిత్రులు ఎవ్వరం వారి పెళ్ళికి వెళ్ళలేదు. నేను పెళ్ళి అయిన తెల్లారి వెళ్ళాను. ఇక్కడ మరి పెళ్ళికి వెళ్ళలేదు కదా, అక్కడ అభినందించలేదు, కనీసం ఇక్కడ మనం అభినందిద్దాం ఆ దంపతుల్ని. భవానీ శ్రవణ్ ఇక్కడ రండి, ఇక్కడ వేదిక మీద నల్గొండ వాకర్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రుడైన కృష్ణ కౌండిన్య గారికి వాకర్స్ మిత్రులంతా రావాల్సిందిగా. ఈ దంపతులు తర్వాతనే అలా సీట్ వేసుకుంటున్నాం. ఇద్దరు కలిపి అంతే 2 గంటలు చేద్దాం ఎట్లా అనుకుంటే. శుభాకాంక్షలు చెప్పలేదు అనుకుంటున్నా. కాంగ్రెస్ సాహితీ కళాపీఠం వాకర్స్ అసోసియేషన్ పక్షాన కృష్ణ కౌండిన్య గారికి సన్మానం. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. సార్ ఇంకొక మన అవునా అమ్మా, ఏదో సమాచారం ఇచ్చారు సార్. ఓంకార్ నేను మీ పేరు కనగల్ మండల సాహిత్యం